ఈ బైక్ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 650. మీరు గమనించినట్లయితే రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 ఆల్మోస్ట్ 360 సీసీ ఇంజిన్ కెపాసిటీతో వస్తుంది. వాట్ అబౌట్ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 650? నిజంగానే 650 సీసీ కెపాసిటీ ఉన్న ఇంజన్తో వస్తుందా? చూద్దాం. ఈ రాయల్ ఎన్ఫీల్డ్ 650లో ఉన్న స్పెషాలిటీ ఏమిటంటే 650 రిమూవబుల్ సీట్. అంటే వెనకాల సీట్ నచ్చకపోతే అలా లేపేయచ్చు. సో వెనకాల కూర్చుంటే వల్ల బాధ ఉండదు. మనం ప్రశాంతంగా బండి రైడ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. అవసరమైనప్పుడు మళ్ళీ బిగించుకొని వెనకాల వాళ్ళని ఎక్కించుకోవచ్చు. ఇదే స్పెషాలిటీ. ఇంకా పెట్రోల్ ట్యాంక్ విషయానికి వస్తే ఇది టియర్ డ్రాప్ కన్నీటి లాంటి ఒక డిజైన్తో ఉన్న పెట్రోల్ ట్యాంకర్. దీని కెపాసిటీ ఆల్మోస్ట్ 15 లీటర్స్ ఉంది. 14.8 ఆర్ 9. సో ఈచ్ లీటర్ ఆఫ్ పెట్రోల్తో 1 లీటర్తో అరౌండ్ 20 కిలోమీటర్స్ వరకు హ్యాపీగా రైడ్ చేయొచ్చు. రిజర్వ్ కెపాసిటీ ఆల్మోస్ట్ 2 లీటర్స్ 3 లీటర్స్గా ఉంది. 2 పాయింట్ చేంజ్. సో మనం 50 కిలోమీటర్స్ వరకు రైడ్ చేయొచ్చు రిజర్వ్ కెపాసిటీతో. ఇంకా ఈ ఎగ్జాస్ట్ ఏదైతే డబుల్ సౌండ్ చేస్తుందో వెళ్ళేటప్పుడు, ఇవి మనకు 2 ఇచ్చారు, ట్విన్. సో ఎక్స్ట్రా సౌండ్ వైల్ రైడింగ్. ఎల్ఈడి 12 వోల్ట్స్ కెపాసిటీ హెడ్ ల్యాంప్ మనకి ఇలా కనిపిస్తుంది. ఇవి ఈ బైక్లో ఉన్న స్పెసిఫిక్ హైలైట్స్. మిగతా డీటెయిల్స్ చూసుకుందాం. ఇంజన్ చూడండి, కొంచెం డిఫరెంట్గా ఉంది కదా కంపేర్ చేస్తే వేరే వాటితో. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ 647 సీసీ ఇంజన్. సో డిఫరెంట్గానే అనిపించాలి కదా. ప్రైస్ విషయానికి వస్తే మనకు డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. నేమ్స్ చూసుకున్నట్లయితే కొంచెం తమిళ్లా ఉన్నాయి నేమ్స్, హైలైట్స్. చూడండి, ఈ బైక్ని నేను చూసాను రైడ్ చేసేటప్పుడు, మీరు చూసుంటారు. మీకుంటే కమెంట్ చేయండి. సిల్వర్ చూస్తేనే ఒక సౌత్ ఇండియన్ తమిళ్ లుక్ బైక్లా ఉంది. సో ఎవరైనా తొలచలేండి. సో చూడండి 360 డిగ్రీస్ వ్యూలో బైక్ని. ఇక్కడ మనకి మేమేం చూడొచ్చు, ఇంజన్, పెట్రోల్ ట్యాంక్, పైన రాయల్ ఎన్ఫీల్డ్ నేమ్, ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ నేమ్, ఇక్కడ కూడా. సో టైర్స్, డిస్క్ బ్రేక్ సిస్టమ్, ఈ సస్పెన్షన్. వెనకాల నుండి చూస్తే మనకు మిర్రర్స్ కనిపిస్తాయి. సో టైల్ ల్యాంప్, ఇండికేటర్స్. ఓకేనా. సో ఇది 3,50,000 ఎక్స్ షోరూమ్ ప్రైస్గా ఉంది ఈ బ్లాక్ బండి. మనం ఇంకా ఈ టేల్ కలర్కి వచ్చినట్లయితే ఇది 3,41,000గా ఉంది. బ్లూ చూసుకున్నట్లయితే కొంచెం తక్కువ, 3,37,000గా ఉంది. ఇంకా రెడ్, వెల్లం తమిళ్. ఇంకే లాంగ్వేజ్లో అయినా రెడ్ని వెల్లం అయింది ఇలా ఉంటే మీరు చెప్పాలి, నాకు తెలీదు. నాకు తమిళ్ మాలో తెలిసి వెల్లం. సో ఇట్ ఈస్ 3,37,000 ఎక్స్ షోరూమ్ ప్రైస్. మళ్ళీ ఆన్ రోడ్ ప్రైస్ కొంచెం ఎక్కువే అవుతుంది. సో క్యూఆర్లో చూస్తే మనకు మనం ఎక్కడైనా లొకేషన్లో ఈ బండి ఎలా ఉంటుందో చూడాలి అనుకుంటే మనం ఇక్కడ వ్యూ ఇన్ ఏఆర్ క్లిక్ చేస్తే ఒక క్యూఆర్ కోడ్ అపియర్ అవుతుంది. దాన్ని మొబైల్లో స్కాన్ చేస్తున్నట్లయితే మనకు డిజైర్డ్ లొకేషన్స్లో బైక్ ఎలా కనిపిస్తుందో మనకు అలా కనిపిస్తుంది. ఇంకా స్పెషాలిటీ విషయానికి వస్తే రిమూవబుల్ సీట్. ఓకేనా. ఇంకా స్పెషల్ థింగ్ ఏమైనా ఉంది అంటే ట్రిప్పర్. ఇక్కడ డిజిటల్ స్పీడోమీటర్కి పక్కన చిన్నగా ఒకటి ఉంది కదా, ఇదే ట్రిప్పర్. ఇది ఎలా యూజ్ అవుతుందో ఇక్కడ తెలుసుకుందాం. లోడ్ అవుతుంది, కనిపిస్తుంది. సో ఇదే ట్రిప్పర్.
దీన్ని మనం మొబైల్‌కి కనెక్ట్ చేసుకుంటే గూగుల్ మ్యాప్స్ ద్వారా మనం ఎక్కడ రైట్ తీసుకోవాలి, ఎక్కడ లెఫ్ట్ తీసుకోవాలి, ఎంత దూరం స్ట్రెయిట్‌గా పోవాలి అనేదంతా ఇలా కనిపిస్తుంది. చూడండి 10 మీటర్స్‌లో మనం రైట్ తీసుకొని 35 కిలోమీటర్స్ స్ట్రెయిట్ వెళ్ళాలి. ఇంకొంచెం ముందుకెళ్తే ఇది తగ్గుతోంది చూసారు. 34.5 కిలోమీటర్స్ స్ట్రెయిట్ వెళ్ళాలి. సో, ఇక్కడ చూడండి ప్రైమరీ డైరెక్షన్, సెకండరీ డైరెక్షన్, డిస్టెన్స్ టు టర్న్, డిస్టెన్స్ టు డెస్టినేషన్ అంతా క్లియర్‌గా కనిపిస్తుంది. మొబైల్ యూజ్ చేస్తే మొబైల్ ఛార్జింగ్ అయిపోతుందన్న బాధ లేదు. ఎందుకు అంటే ఆహ్, దీనికి సి టైప్ పోర్ట్ కూడా ఉంటుంది. సో, దాంతో మీరు మొబైల్‌ని చార్జ్ చేసుకోవచ్చు. బ్లూటూత్ మొబైల్ ఏదైనా. డీటెయిల్ స్పెసిఫికేషన్స్‌కి వెళ్లి చూద్దాం. సో, ఇక్కడ మనం డీటెయిల్ స్పెసిఫికేషన్స్ చూడొచ్చు. ఇది ఇంజిన్. దీని గురించి ఇప్పుడే మాట్లాడుకున్నాం. సో, అరౌండ్ 648 బట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ 647.95 సీసీతో వస్తుంది. ఇంజిన్ టైప్ ఈస్ ఇన్‌లైన్ ట్విన్ సిలిండర్ 4 స్ట్రోక్ SOHCC ఇంజిన్. మాక్సిమం పవర్ 34.6 కిలోవాట్స్ అట్ ద రేట్ ఆఫ్ 7,250 ఆర్‌పిఎం. ఇది మనకు ఇంజిన్ కెపాసిటీ ఆహ్, టైర్ రెవల్యూషన్ కెపాసిటీని ఇండికేట్ చేస్తుంది. ఇది ఎంత ఎక్కువ ఉంటే అంత స్పీడ్‌గా మనం బండి తోలే వేగాన్ని కంట్రోల్‌లో పెట్టుకోవచ్చు, వెళ్ళొచ్చు. కామ్‌గా ఉన్నా గానీ ఇది 100 ఆర్‌పిఎంతో పనిచేస్తుంటే వెహికల్. లూబ్రికేషన్ సిస్టమ్‌కొస్తే ఫోర్స్డ్ లూబ్రికేషన్ వెట్ సమ్ విత్ పంప్ డ్రివెన్ ఆయిల్ డెలివరీగా ఉంది. క్లచ్ వెట్ మల్టీప్లేట్. బోరు స్ట్రోకు ఇక్కడ చూడండి 78 ఎంఎం ఇంటూ 67.8 ఎంఎంగా ఉంది. ఇంకా టార్క్ చూసుకున్నట్టయితే 5650 ఆర్‌పిఎంగా ఉంది. స్టార్ట్ టైప్ వచ్చేసి ఎలక్ట్రిక్ స్టార్ట్. అలా నొక్కితే ఇలా స్టార్ట్ అయిపోతుంది. ఇది ఫుల్లీ సింథటిక్ ఆయిల్‌ని సపోర్ట్ చేసే ఒక మోటార్ సైకిల్. గేర్ బాక్స్‌లో 6 గేర్స్ అవైలబుల్‌లో ఉన్నాయి. చుట్టుకొలతలు విషయానికొస్తే 2 మీటర్స్ ఆల్మోస్ట్ 2.25 మీటర్ కంటే ఎక్కువే ఉంది. సో, ఇక్కడ మనం లెంగ్త్ చూడండి 2318 ఎంఎం. విడ్త్ విషయానికొస్తే 892 ఎంఎం. గ్రౌండ్ క్లియరెన్స్ హంటర్‌తో పోలిస్తే తక్కువే 154 ఉంది. సీట్ హైట్ మాత్రం ఎక్కువ ఎత్తులో ఉంది 800 ఎంఎం. కార్బ్ వెయిట్ బాగా గట్టిగుండాలి ఈ బండి తోలాలంటే 90% ఆఫ్ ది ఫ్యూయల్ ప్లస్ ఆయిల్ కెపాసిటీతో ఇది 243 కేజెస్‌గా ఉంది. ఫ్యూయల్ కెపాసిటీ మొత్తం 14.8 లీటర్స్. బట్ మొత్తం ఫిల్ చేయరుగా. సో, 90% ఆఫ్ ది ఫ్యూయల్‌తో 243 కేజీస్ అని చెప్తున్నారిక్కడ. వీల్ బేస్ అంటే బండి పొడవు ఎక్కువ కదా! సో, ఇక్కడ మనకి 1475 ఎంఎం డిస్టెన్స్‌గా ఉంది. సో, రేర్ సస్పెన్షన్ విషయానికొస్తే ట్విన్ షాక్ అబ్జర్వ్. ఓకేనా? సో, ఇంకా మనం టైర్‌లు, ఫోక్‌లు కింద మాట్లాడుకుందాం. ఫ్రంట్ టైర్ 2 ట్యూబ్‌లెస్ టైర్సే. ముందటిది కొంచెం పెద్దగా, వెనకాలది కొంచెం చిన్నగా. అంటే మనకు తెలీదు 2 సేమే అనిపిస్తుంది చూడ్డానికి. బ్రేక్ సిస్టమ్‌కొస్తే ముందు దానికి 320 ఎంఎం డిస్క్ బ్రేక్ హైడ్రాలిక్, వెనకాల దానికి 300 ఎంఎం డిస్క్ బ్రేక్ ఉంటుంది. యాంటీ లాక్ బ్రేక్ సిస్టమ్ ఉంది. సో, రెండింటికి ముందర టైర్‌కి, వెనకాల టైర్‌కి. దీనివల్ల ఏమవుతుందంటే మనం బ్రేకులు వేసినప్పుడు బండి మన కంట్రోల్‌లో ఉంటుంది. స్కిడ్ అయి పడిపోకుండా ఉంటుంది. ఇంకా ఎలక్ట్రిక్స్ విషయానికొస్తే ఇది 12 వోల్ట్స్ ఎలక్ట్రిక్ సిస్టమ్‌తో వస్తుంది. దీనివల్ల మనకి హెడ్ ల్యాంపు, టైల్ ల్యాంపు, మీరు మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవాలంటే సి టైప్‌తో దానికి ఈ పవర్ అనేది యూజ్ అవుతుంది. సో, ఆల్మోస్ట్ ఆన్ రోడ్ ప్రైస్ 4,00,000 వరకు వెళ్ళొచ్చు. అది మీ లొకాలిటీని బట్టి ఉంటుంది. మీరు టెస్ట్ రైడ్ బుక్ చేసుకోవాలన్నా, ఈఎంఐ క్యాలిక్యులేట్ చేసుకోవాలన్నా, నియరెస్ట్ డీటెయిలర్‌కు
డీలర్ గురించి ఎంక్వైరీ చేయాలన్నా అన్ని డీటెయిల్స్ మనకు వెబ్సైట్లో అవైలబుల్లో ఉన్నాయి. జస్ట్ ఒక క్లిక్ ఇక్కడ ఆర్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మనం ఎంక్వైరీ చేయొచ్చు, ఏమైనా అడగచ్చు డీటెయిల్స్. సో వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఇది డీటెయిల్స్ రిగార్డింగ్ రాయల్ ఎన్ఫీల్డ్ Classic 50 with tripper navigation. Thank you so much for watching this video. Please do subscribe and share. I hope you have enjoyed this video. Thank you. Bye.